మీలో పాపం పెట్టుకొని పరిచయుల్లాగా నటించొద్దు. చూడండి, ఇక్కడ ఈ సుంకరి చేసిన ప్రార్థన 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నువ్వు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కనుకరించమని పలికిను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడిన. అబ్బా, ఒక చిన్న ప్రార్థన ఒక నీతిమంతుడిని డామినేషన్ చేసింది. ఒక చిన్న ప్రార్థన ఒక పాపిని నీతిమంతుల కన్నా ప్రమోషన్ ఇచ్చి నిలబెట్టింది. ఒక చిన్న ప్రార్థన నీతిమంతుల కన్నా ఉన్నతంగా తీసుకెళ్తుందని మీకు తెలుసా? ఆ ప్రార్థనలో నువ్వు ఉండొద్దు, ఆ ప్రార్థనలో మరొకరిని తృణీకరించొద్దు. నీ ప్రార్థన నీ రక్షణ కొరకై ఉండాలి. నీ ప్రార్థనలో ఓన్లీ క్రీస్తు ఉండాలి. ఆయన మాత్రమే నిన్ను రక్షిస్తాడని నువ్వు నమ్మాలి. ఆయన మాత్రం నీకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఆయన ప్రేమ అగాపే ప్రేమ. అంతవరకు నీతిమంతుడుగా ఉన్న పరిచయుడు కాస్త నర్సరీకి వెళ్ళాడు. అప్పుడు దాకా ప్లే స్కూల్లో ఉన్న సుంకరి కాస్త డాక్టరేట్ పొందుకున్నాడు. క్లాస్ కొట్టి దేవుని మహిమపరచు. డాక్టరేట్ పొందుకున్నాడు. వావ్, ఇంత మంచి అవకాశాలు దేవుడు పాపులకి ఇస్తే మనమేమో తాక్కుంటా ఇంట్లోనే ఉండి పాపిని అనుకుంటా కూర్చుంటున్నాం. అందుకే దేవుడు అన్నాడు, ఆయన మార్గాలు మీ మార్గాలు వంటివి కాదు. పాపికి ఇచ్చిన మార్గం చాలా గొప్పది. క్లాప్స్ కొట్టాలి. ఈరోజు పాపికి రక్షణ మార్గాన్ని ఇచ్చాడు. క్లాప్స్ కొడదాం. పాపికి ఇచ్చిన రక్షణ మార్గం చాలా గొప్పది. ఈ రోజే ప్లే క్లాస్ నుంచి డాక్టరేట్ లోకి వెళ్ళిపోతున్నారు మీరు. జస్ట్ ఒక ప్రార్థన నేర్చుకుంటే చాలు. ఆ ప్రార్థన నిన్ను ప్రొఫెసర్ గా చేయబోతుంది. ఆ ప్రార్థన మిమ్మల్ని నీతివంతులుగా పరలోక రాజ్య వారసులుగా చేయబోతుంది. జస్ట్ సింపుల్ ప్రేయర్. ఏం ప్రేయర్ లేదు. హల్లెలూయా. కష్టపడాల్సిన అవసరం లేదు. ముక్కును తీసుకెళ్ళి నేలకు రాయాల్సిన అవసరం లేదు. నో, జస్ట్ నేను పాపిని అని రొమ్ములు కొట్టుకో. ఒకసారి కొట్టుకోండి, ఎట్లుంటుందో చూడండి. ప్రతిరోజు ఈ ప్రార్థన నేర్చుకోండి, ఈ ప్రార్థన చేయండి. తప్పకుండా మీరు ఉన్నత స్థితిలోకి వెళ్తారు.